హలో ఎవ్రీవన్. సో ఈ వీడియోలో కొన్ని జీకే క్వశ్చన్స్ ప్రిపేర్ చేశానండి. సో ఇది తెలుగు మీడియం వాళ్ళకి వెరీ యూస్ఫుల్ వీడియో. జనరల్ సైన్స్ నుంచి మల్టిపుల్ టాపిక్స్ నుంచి అరౌండ్ 30 క్వశ్చన్స్ ప్రిపేర్ చేశాను. సో ఆ టాపిక్స్ ఏంటో చూసిద్దాం. సో ఇక్కడ టాపిక్స్ వచ్చేసి విద్యుత్, కొలతలు, వస్త్రాలు, మొక్కలు, శరీర నిర్మాణం, కాంతి, పదార్థాలు, మార్పులు, వాతావరణం మరియు జీవులు. సో మనం క్వశ్చన్స్లోకి ఎంటర్ అయిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, చలిలో నోటి నుండి పొగలా కనిపించడం ఏ ధర్మం? సో ఆన్సర్ సాంద్రీకరణం. నెక్స్ట్, ఆమ్ల వర్షానికి కారణం ఏమిటి? సో ఆన్సర్ సల్ఫర్ డయాక్సైడ్. నెక్స్ట్ క్వశ్చన్, జలచక్రంలో ఉండే ప్రక్రియలు ఏవి? సో ఆన్సర్ బాష్పీభవనం మరియు సాంద్రీకరణం. నెక్స్ట్ క్వశ్చన్, నైరుతి ఋతుపవనాల కాలం ఏమిటి? సో జూన్ నుండి సెప్టెంబర్ వరకు. నెక్స్ట్ క్వశ్చన్, స్థిరజీవులు ఏవి? సో ఆన్సర్ స్పంజికలు. నెక్స్ట్, ఈశాన్య ఋతుపవనాల కాలం నవంబర్ నుండి డిసెంబర్ వరకు. నెక్స్ట్ క్వశ్చన్స్, సహజ పారిశుద్ధ్య కార్మికులు ఎవరు? సో ఆన్సర్ కాకులు మరియు గ్రద్దలు. నెక్స్ట్ క్వశ్చన్, నిశాచార జీవులు ఏవి? సో ఆన్సర్ గబ్బిలం, గుడ్లగూబ మరియు ఎలుక. నెక్స్ట్ క్వశ్చన్స్, హనీడ్యూ కోసం ఎఫిడ్స్ని పెంచే జీవి ఏది? ఆన్సర్ చీమలు. నెక్స్ట్ క్వశ్చన్, వస్తువు తేలడం దేనిపై ఆధారపడి ఉంటుంది? ఆన్సర్ సాంద్రత. నెక్స్ట్ క్వశ్చన్, నీటి సాంద్రత ఎంత? 1 గ్రామ్ పర్ మిల్లీలీటర్. నెక్స్ట్, వస్తువు తేలాలంటే సాంద్రత ఎలా ఉండాలి? ఆన్సర్ తక్కువగా ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్స్, మాంగ్రోవ్ మొక్కలు ఎక్కడ పెరుగుతాయి? సో ఆన్సర్ ఉప్పు మరియు తీయని నీరు ప్రాంతాల్లో. నెక్స్ట్ క్వశ్చన్, కర్పూర వృక్షం శాస్త్రీయ నామం ఏమిటి? సో ఆన్సర్ సిన్నా మోమం క్యాంఫరా. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి పదార్థాలు, మార్పులు. సో ఈ టాపిక్స్ నుంచి కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. సో క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. కర్పూరం చెట్టులోని ఏ భాగం నుండి తయారవుతుంది? ఆన్సర్ బెరడు. స్ఫటిక జలం ఉన్న పదార్థాలు ఏవి? ఆన్సర్ ఉప్పు మరియు పటిక. నెక్స్ట్, ఉత్పతనం అనగా ఏమిటి? సో ఆన్సర్ ఘనస్థితి నుండి వాయుస్థితికి మార్పు. సో నెక్స్ట్ క్వశ్చన్స్కి వెళ్ళిపోదాం. రంగులను వేరు చేసే పద్ధతి ఏది? సో ఆన్సర్ క్రోమాటోగ్రఫీ. నెక్స్ట్, స్వేదన జలం అంటే ఏమిటి? సో ఆన్సర్ ఈస్ స్వచ్ఛమైన నీరు. నెక్స్ట్, కాలికో ఎక్కడ ఉపయోగిస్తారు? సో ఆన్సర్ బైండింగ్లో. నెక్స్ట్ క్వశ్చన్స్, సహజ దారాలు ఏవి? సో ఆన్సర్ ఈస్ పత్తి మరియు జనము. నెక్స్ట్, కృత్రిమ దారాలు ఏవి? సో ఆన్సర్ నైలాన్, పాలిస్టర్, అక్రలిక్. నెక్స్ట్, జిన్నింగ్ అనగా ఏమిటి? గింజలను వేరు చేయడం. సో ఇక్కడ మరో టాపిక్ వచ్చేసి శరీర నిర్మాణం మరియు కాంతి. సో ఈ టాపిక్కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ చూసిద్దాం. సో క్వశ్చన్స్లోకి వెళ్తే ఫస్ట్ క్వశ్చన్, అతిపెద్ద పక్షి ఏమిటి? సో ఆన్సర్ ఆస్ట్రిచ్. నెక్స్ట్, టెండాన్ అంటే ఏమిటి? ఆన్సర్ ఈస్ కండరాలు, ఎముకలను కలుపుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, లిగ్మెంట్ పని ఏమిటి? సో ఆన్సర్ ఎముకలను కలుపుతుంది. నెక్స్ట్ క్వశ్చన్స్,
మానవుని పుర్రెలో ఎన్ని ఎముకలు ఉన్నాయి? ఆన్సర్ 22. నెక్స్ట్, మానవుని పుర్రెలో కదిలే ఎముక ఏది? ఆన్సర్ క్రింది దవడ. నెక్స్ట్, మెదడులో ఉండే కీళ్ళు ఏవి? ఆన్సర్ బొంగరపు కీళ్ళు. నెక్స్ట్ క్వశ్చన్స్. ఉభయచరాల జీవదశలు ఏవి? ఆన్సర్ గుడ్డు, లార్వా, ప్రౌఢజీవి. నెక్స్ట్, మానవ శరీరంలో కీళ్ళ సంఖ్య ఎంత? ఆన్సర్ 230. నెక్స్ట్, జిరాఫీ మెడలో ఎన్ని ఎముకలు ఉంటాయి? ఆన్సర్ 8. నెక్స్ట్ క్వశ్చన్స్ కల్పదాం. సూర్యకాంతి భూమిని చేరడానికి పట్టే సమయం? ఆన్సర్ 8 నిమిషాలు. నెక్స్ట్, ప్రాథమిక రంగులు ఏవి? ఆన్సర్ ఎరుపు, నీలం, ఆకుపచ్చ. నెక్స్ట్, ఇంద్రధనస్సు ఎలా ఏర్పడుతుంది? ఆన్సర్ కాంతి విఘటన. నెక్స్ట్ క్వశ్చన్. కాంతి శాస్త్రం అంటే ఏమిటి? ఆప్టిక్స్. చంద్రుడికి కాంతి చేరడానికి పట్టే సమయం 1.3 సెకండ్లు. నెక్స్ట్, తెల్లటి కాంతిలో ఎన్ని రంగులు ఉంటాయి? ఆన్సర్ 7. నెక్స్ట్ టాపిక్ వస్త్రాలు మరియు మొక్కలు. సో ఈ టాపిక్కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ చూసేద్దాం. ఫస్ట్ క్వశ్చన్. బంగారు దారం అని దేనిని పిలుస్తారు? ఆన్సర్ జనపనార. నెక్స్ట్, పాలిస్టర్ దారాలు దేనితో తయారవుతాయి? ఆన్సర్ పెట్రోలియం. నెక్స్ట్, పవర్ లూమ్స్ అంటే ఏమిటి? ఆన్సర్ విద్యుత్తో నడిచే నేత యంత్రాలు. నెక్స్ట్ క్వశ్చన్స్. రేయాన్ ఎలా తయారు చేస్తారు? ఆన్సర్ కర్ర గుజ్జు నుంచి. నెక్స్ట్, ఇగబాకే మొక్కలు ఎలా పాకుతాయి? ఆన్సర్ కొక్కేల ద్వారా. నెక్స్ట్, చేనేత మగ్గాలు అంటే ఏమిటి? చేతితో నడిచే నేత యంత్రాలు. నెక్స్ట్ క్వశ్చన్. బంగాళదుంప, పసుపు, అల్లం అనేవి ఏమిటి? సో ఇవి కాండాలు. నెక్స్ట్, మిరపకాయలో కారం కలిగించే పదార్థం ఏమిటి? ఆన్సర్ కాస్పైసిన్. నెక్స్ట్, పసుపులో యాంటీబయాటిక్ పదార్థం ఏది? ఆన్సర్ కర్కుమిన్. సో నెక్స్ట్ క్వశ్చన్స్ వస్తే, ద్రవం నుండి వాయు మార్పిడి ఏమిటి? సో ఆన్సర్ బాష్పీభవనం. నెక్స్ట్, వాయువు నుండి ద్రవం మార్పు ఏమిటి? ఆన్సర్ సాంద్రీకరణం. నెక్స్ట్, ద్రవం నుండి ఘనం మార్పు ఏమిటి? ఆన్సర్ స్ఫటికీకరణం. నెక్స్ట్ క్వశ్చన్. పాలను పెరుగుగా మార్చే బ్యాక్టీరియా ఏది? ఆన్సర్ లాక్టోబాసిల్లస్. నెక్స్ట్, డైరీ ప్రక్రియలో పెరుగు తయారీ ప్రక్రియ ఏమిటి? ఆన్సర్ కొయాగ్యులేషన్. నెక్స్ట్, బోన్సాయి కళ ఏ దేశానికి చెందింది? ఆన్సర్ జపాన్. సో నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తే, ఇక్కడ విద్యుత్ కొలతలు. సో ఈ టాపిక్స్లో ఉన్న క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్. రాడార్ అంటే ఏమిటి? ఆన్సర్ రేడియో డిటెక్షన్ అండ్ రేంజింగ్. నెక్స్ట్, బల్బులోని ఫిలమెంట్ ఏ లోహంతో తయారవుతుంది? ఆన్సర్ టంగ్స్టన్. నెక్స్ట్, విద్యుత్ మోటారు కనుగొన్నది ఎవరు? ఆన్సర్ మైకేల్ ఫారడే. నెక్స్ట్ క్వశ్చన్స్. 1 అడుగు ఎన్ని అంగుళాలు? ఆన్సర్ 12 అంగుళాలు. నెక్స్ట్, నాట్ అంటే ఏమిటి? ఆన్సర్ వేగ ప్రయాణం. నెక్స్ట్, నక్షత్రాల దూరం ఎలా కొలుస్తారు? ఆన్సర్ పారలాక్స్. నెక్స్ట్ క్వశ్చన్స్. 1 kg బియ్యం కోసం నీరు ఎంత అవసరం? సో ఆన్సర్
5,000 లీటర్లు. నెక్స్ట్ బంగారం నాణ్యతను ఎలా కొలుస్తారు? ఆన్సర్ క్యారెట్లలో. నెక్స్ట్ ధన రుణ ఆవేశాలు కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ బెంజమిన్ ఫ్రాంక్లిన్. నెక్స్ట్ క్వశ్చన్స్. జంతువులలో విద్యుత్ ఉందని తెలియజేసింది ఎవరు? ఆన్సర్ లూయిని గల్వానీ. నెక్స్ట్ మెట్రిక్ పద్ధతి ఎప్పుడు అమల్లోకి వచ్చింది? ఆన్సర్ 1957 ఏప్రిల్ 1. నెక్స్ట్ ఒక నాట్ ఎంత? 1.852 కిలోమీటర్లు గంటకి. సో ఇవ్వండి ఈ వీడియోలో మీకోసం జనరల్ నాలెడ్జ్ రిలేటెడ్ క్వశ్చన్స్. సో ఇంకా లోతైన అవగాహన కోసం ఇంకా డెప్త్గా చదవండి, ఎక్కువ నాలెడ్జ్ని గెయిన్ చేయండి. సో నాలెడ్జ్కి లిమిట్ అంటూ లేదు. సో మోర్ నాలెడ్జ్ మోర్ పవర్. సో ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ స్వాతి.